శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సచ్చరిత్ర పారాయణ. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానాది చెప్పేదామనుక ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితమైనచో మన జయమును ఇచ్చేము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి అందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరిదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితం పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంత్ తన విషయమునే క్రింద తెలుపుచున్నారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచూ మనసునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండేది. శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అని అట్లనుచు హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను. హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందకి దొర్లుత ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచుట నిలవగలిగినవో హేమాడ్ పంత్ కూడా గ్రహించలేకుండాను. ఎవ్వరికి సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అనేది హేమాడ్ పంత్. బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపుదువు. ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొని ఇంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉండును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదండి. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించను కనుక మొదలే భగవంతుని స్మరించవలేను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోను. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాణిని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి అర్పించవలేను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడను. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడను. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టడం. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడను. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము ఒలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణముగా లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగు. గురువునకు దేవునకు ఎవరు భేదము నచ్చెదరో వారు దైవం నచ్చుకొని చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెంది మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించను. క్లుప్తముగా చెప్పునదేమన్నా మనము గురుని స్మరించనిది ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవింపరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి ఎందు ఉంచుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందిన
బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని, ఉపాసను, సంసారమును మధ్యదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చిన. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి యొక్క సహపాఠి సుధాముడు అను వాడును గురువుకు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుంది. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలని, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిది అనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుచే సుధాముని తొడపై తలయుంచి గురు పెట్టుచు నిద్రపోయింది. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లా నేను, దాదా ఏమి తించుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లా నేను, తినుటకి ఏమున్నది? నేను చదువుతో వణుకుచున్నాను. నా బండ్లు కటికటం వణుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లా నేను ఒక స్వప్నమును గంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచున్నాను. ఏమి తినుచుంటు అని అడగగా, ఏమున్నది? తినుటకు మన్నా అనెను. అనగా తినుటకి ఏమీ లేదని భావము. రెండవ వాడు తదాస్తు అనెను. దాదా ఇది ఒక స్వప్నము. నీకు ఇవ్వకుండా నేనేమీ తిననని నీకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటువని అడిగి తిని. శ్రీకృష్ణుడు, నాకు ఇవ్వకుండా నీవేమీ తెలియని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటువని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కానీ అతని లీలలు కానీ తెలిసి ఉన్నచో సుధాముడు ఇట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భదారిద్ర్యం వచ్చి బాధపడవలసి వచ్చిన. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికిడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటికి ఇచ్చిన. ఎవరికైతే దగ్గర ఉన్న వారికి ఇవ్వకుండా తినుట అలవాటు ఉండనో వారు దీనిని జ్ఞప్తి ఉంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ ముక్తి శేషమునే మనం అనుభవించవలేను. బాబా కూడా దీనినే హాస్యరూపంలో యుక్తిలో బోధించను. అన్నా చించిని గారు మావిసిబాయి. హేమాడ్ పంతునిచ్చుట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించను. దామోదర్ ఘనశ్యామ్ బాబారే ఓరాఫ్ అన్నా చించినీకర్ అనే భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. ఉన్నది చెప్పేవాడు, ఎప్పుడు తప్పుడే తేల్చేవాడు. బయటకు కఠినుని వలెనను హఠము చేయువాని వలెనను కనిపించినను వాడు మంచి హృదయం గలవాడు, నక్కజిత్తుల వాడు కాదు. అందుచే బాబా వారిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లు అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి విధంతో వేణుబాయి కోజల్వి అను నామే ఉండేది. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావిసిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, వలను, వీపును తన 2 చేతులు వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోయినట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను. మావిసిబాయి ముఖము క్రిందకి మీద కవ్వుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయింది. హాస్యమాడు నైజము కలదడిచే ఆమె, ఓహో అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకునేందుకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకునేందుకు సిగ్గులేదా అనెను. అన్నకు కోపము వచ్చాను. చొక్కా చేతులు పైకెత్తే అతడు ఇట్లా నేను ముసలివాడను, దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కారుడు కూర్చున్నావు. అక్కడ ఉన్నవారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండేది. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని వాదార్చవలనని తలచి ఈ క్రింద విధముగా నేర్పుతో సమాధానపరిచింది. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరముగా గోడ చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకుని నిజమో దానిలో ఔన్నత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారములకు హృదయానంద పూరితులయ్యారు. బాబా నైజము, భక్తి పరాయణత్వం.
బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం చేసుకునేందుకు బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణనిచ్చేదము. ఈ మావిసీబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపులు తోముచుండెను. ఆమె ప్రయోగించి బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడేది. వారు ఇట్లనేది, అమ్మ కొంచెము మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేగులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా లేచి కోపముతో సట్టికాను నేలపై కొట్టాను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయి. బాబాను చూచుటికి ఎవ్వరికీ ధైర్యం లేకున్నాడు. బాబా సట్టికా చివరను 2 చేతులతో పట్టుకుని గుచ్చుకొనాను. ఇంకొక చివరను స్తంభములకు ఆనిచ్చాను. సట్టికా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొరేది. బాబా క్రమముగా స్తంభం వైపు పోవచ్చుండెను. అందరూ భయపడేది. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాండ్ర వలె నిలచింది. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించింది. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తొమ్మవనేది. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనేది. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమై బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడేది. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండేది. అదృష్టముచ్చే బాబా కోపము తగ్గిన సటికాన్ని విడిచి గద్దెపై కూర్చుండేది. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలగజేసుకున్న రాదని నీతిని నేర్చుకునేది. ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం. सद्गुरु साईनाथ महाराज की।